ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో మరొకసారి మనం బైబిల్ భాష్యమని, లేకపోతే హెర్మోనెటిక్స్ అని, బైబిల్ స్టడీ అని, ఎక్సిజిసస్ అని ఈ స్టడీని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ అధ్యయనాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈ అధ్యయనం చాలా ప్రాముఖ్యము అనే విషయాన్ని గురించి నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. ఇది సంఘంలో దీనికి ప్రాధాన్యత ఉంది. సంఘంలో దీన్ని ప్రబోధించవలసిన అవసరత ఎంతైనా ఉంది అనే విషయాన్ని నేను మీకు గతంలో కొన్ని విషయాలు తెలియజేస్తూ వచ్చాను. మనం ఆ యొక్క సంఘంలో అవసరత ఉంది అని చెప్పడానికి కారణాలను మనం ఆలోచన చేస్తూ వచ్చాం. గతసారి మనం కారణాలలో 4 కారణాలను మనం గమనించాం. ఒక్కొక్క కారణంలో ఏ విధంగా ఉంటున్నదో ఆ విషయాన్ని, సంఘ పరిస్థితులను బట్టి, ఈ కారణాన్ని బట్టి మనం దేవుని వాక్యాన్ని పట్టించవలసిన అవసరత ఉందనేది నేను మీకు తెలియజేస్తూ, మొదటి కారణంలో నేటి దినం యొక్క సంఘాల పరిస్థితిని బట్టి, ఎందుకు సంఘాలు ఒక్కొక్క దాని మీదనే వారి యొక్క మనసును కేంద్రీకృతం చేశారు. కొంతమంది సువార్తీకరణ మీద, కొంతమంది ఉద్యోగం మీద, కొంతమంది సంఘం యొక్క అభివృద్ధి మీద, కొంతమంది పెంతెకోస్తు ఉద్యమం మీద వారి యొక్క మనసు నిలపడం చేత, ఆ రీతిగానే వారు ఆ కోణంలోనే చదవడం చేత మరి నిజంగా బైబిల్ ప్రకారంగా వారు అర్థాన్ని కోల్పోయారనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. రెండవ కారణం, మనం సాతానుతో యుద్ధంలో ఉన్నామనేది. సాతానుతో మనం యుద్ధం చేస్తున్నాం. అందుకే దేవుని వాక్యమే మనకు చాలా కీలకమైంది. మన మనుగడ అంతా కూడా దేవుని వాక్యం మీదనే ఆధారపడింది. కనుక వాని పరిచారకులు నీతి పరిచారకులుగా వచ్చి ఎలాగ మోసం చేస్తున్నారో, ఎలాగ వక్రీకరిస్తున్నారో వాటి గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. దేవుని వాక్యాన్ని గురించిన సరి అయిన అవగాహన లేకపోవడం చేత, ఆ అవగాహన లోపించడం వల్లనే ఈరోజు సాతానుడు మనల్ని మోసం చేస్తూ ఉన్నాడనేది నేను మీకు తెలియజేశాను. దానికి ఒక చక్కని ఉదాహరణ బైబిల్లో నుంచి అవ్వను గురించి నేను మీతో చెప్తూ వచ్చాను. అవ్వకు ఆ వాక్య అవగాహన పూర్తిగా లేకపోవడమే, సాతానుడు దాన్ని ఆసరాగా తీసుకొని అవ్వకు వాక్యం తెలియదు గనకనే మోసగించగలిగాడు. వారు తినుదినమున నిశ్చయముగా చచ్చదవని ఒక మాట చెప్తే, ఆ మాటకు మరింత కలిపి ఆవిడ మాట్లాడడం అనేది జరిగింది. దాన్ని బట్టి సాతానుడికి అర్థమైంది, వాడు పూర్తిగా అవ్వకు దేవుని వాక్యం యొక్క అవగాహన లేదు అని చెప్పేసి అతను ఆ మనసులోకి ఎక్కించి దాని యొక్క పాపంలోనికి నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా చర్చిలో ఉన్నవాళ్ళు, వాక్యం వింటున్న వాళ్ళు, వాళ్ళకి వాక్య అవగాహన లేకపోవడం చేతనే ఈ ఆదివారం పుల్పిట్లో అదే పని జరుగుతున్నట్లుగా మనం గమనిస్తూ వచ్చాం. మూడవ కారణం ఏంటి అనంటే, దేవుని వాక్యాన్ని అనేకులు కలిపి చెరిపెడు వారి వలె ఉన్నారు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. ఈ దినాల్లో దేవుని వాక్యానికి ఆ యొక్క స్వచ్ఛమైన దేవుని వాక్యం అని చెప్తూ వారు చేసే పనులు ఏంటంటే, వారు కల్తీ చేస్తున్నట్లుగా చూస్తున్నాం. వారు ఆ కల్తీ లేకపోతే ఆ కలపడం అనేది కలిపి చెరిపేడు వారి వలె ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుచేత వారు పూర్తిగా ఆ దేవుని వాక్యాన్ని వక్రీకరించి కలిపి చెరుపుతూ దాన్ని సంఘంలో అసలైన వాక్యం యొక్క అర్థాన్ని పూర్తిగా తొలగించేశారు. నాలుగవ కారణం ఏంటి అనంటే, నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో, వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారు అని చెప్పుకుంటూ వచ్చాను. అక్కడ విద్యావిహీనులు అనే మాటను మీరు అన్టాట్ అనేది బోధింపబడని వారు,
దేవుని వాక్యము వారికి బోధింపబడలేదు. విద్యావిహీనులు అనంటే కనుక అలాంటి వారికి దేవుని వాక్యం బోధింపబడలేదు. వారికి బోధింపబడలేదు. అందుచేత చాలామంది ఏమనుకుంటారంటే, మేము ప్రతిరోజు ఇన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాం కదా, మాకు బైబిల్ గురించిన అవగాహన ఉంది అని అనుకుంటారు. వారికి బైబిల్లో ఉన్న వచనాలు, పుస్తకాలు అవి వారు ఎరుగుదరేమో కానీ వారు దేవుని వాక్యం యొక్క లోతైన విషయాలు వారికి ఎంతమాత్రం కూడా అర్థం కావడం లేదు. అందుకే వారికి బోధింపబడని వారి చేత అంటే బోధింపబడలేదు. వాళ్ళు ఏమంటారంటే, మాకు ఎవరు కూడా బోధించనవసరం లేదండి అని వారు అనుకుంటారు. కానీ బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ వారు ఒకరి దగ్గర నుంచి నేర్చుకున్నట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. ప్రతిసారి కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకునేవారుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని కూర్చుని పౌలు గమాలియేలు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఆ తర్వాత 3 సంవత్సరాలు వెళ్ళి అరేబియా సముద్రంలో యేసు ప్రభు చేత ప్రబోధించబడినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే నేను మనుషుల చేత కాదు, ప్రభువే నాకు బోధించాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ విధంగా కొంతమంది వారు మాకెవ్వరూ బోధించనవసరం లేదు అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉంటారు. వారికి నిజమైన సందర్భం అనేది వారికి ఎంతమాత్రం కూడా తెలియదు. సందర్భం లేకుండానే వారు మాట్లాడుతూ ఉన్నారు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. కనుక అన్టాట్ అనేది బోధింపబడని వారి వలన లేఖనాలు వారు అపార్థం చేస్తూ ఉన్నారనేది. ఆ తర్వాత 2వ పదజాలాన్ని అక్కడే చెప్పాడు, వారు అన్స్టేబుల్ అస్థిరులైన వారు అని చెప్పాడు. చాలామంది దేవుని వాక్యాన్ని అస్థిరంగా ఉండడానికి కారణం ఏంటంటే, వారు ఎవరు చెప్తే ఆ బోధకు వారు కొట్టుకుపోవడానికి కారణం ఏంటి అనంటే, వారు ఎందుకు అస్థిరులైపోయారు? బోధింపబడితే వారికి రైట్ డాక్ట్రిన్ అనేది వారికి తెలిస్తే వారు ఆ డాక్ట్రిన్ మీద స్టాండ్ అవ్వగలరు, వారు నిలబడగలరు. కానీ నిలబడకపోవడానికి కారణం ఏంటంటే, వారికి దేవుని వాక్యం యొక్క లోతులు తెలియదు, వారికి సందర్భం తెలియదు. ఆ కారణం చేత వాళ్ళు ఏమైపోయారు, వారు సూపర్ఫిషియల్గానే ఉంటున్నట్లుగా చూస్తున్నాం. వారు ఏది చెప్తే అది నమ్మేసే పరిస్థితి కనబడుతూ ఉంది. వారు సరి అయిన డాక్ట్రిన్లో ఉంటే, దేవుని వాక్యాన్ని గురించిన సరి అయిన అధ్యయనం చేయబడితే, బోధింపబడితే ఆ బోధన అనేది వారు ఎక్కడ కూడా తప్పిపోకుండా ఉంటారు. కానీ ఇలాంటి వారు బోధింపబడని వారు, అస్థిరులైన వారు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యం యొక్క అధ్యయనం ఎంత మాత్రం కూడా చేయడం లేదు. అలాంటి వాళ్ళ చేత కొన్నిసార్లు ఈ బైబిల్ స్టడీస్ అనేవి నడిపింపబడ్డం అనేది చూస్తూ ఉన్నాం. ఈ నడిపింపబడ్డం వలన ఈ బైబిల్ స్టడీస్ అని చాలామంది, నేను గతంలో కూడా మీకు చెప్పాను, అందరూ కూడా ఒక రౌండ్గా కూర్చుని, గుండ్రంగా కూర్చుని వారు ఆ యొక్క బైబిల్ని చదవడం, ఆ తర్వాత వారికి తోచింది చెప్పడం అనేది చేస్తూ ఉన్నారు. అలా చేయడం వలన వారికి జరిగే ప్రమాదం ఎటువంటి ప్రమాదము అనంటే, మేలు కన్నా ఎక్కువగా కీడే జరుగుతుంది. ఆ అధ్యయనంలో వారు అలాంటి బైబిల్ స్టడీలో ఉండడం చేత వారు ఎక్కువగా కీడే సంభవిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వారు దేవుని వాక్యాన్ని గురించిన అవగాహన వారికి సరిగ్గా లేదు, వారు నేర్చుకోలేదు, వారు పఠన చేయలేదు. అలాంటి వాళ్ళ వలన చాలా ప్రమాదంలోనికే సంఘం వెళ్తుందనే విషయాన్ని నేను మీకు తెలియచేశాను. వారు వక్రీకరిస్తూ ఉన్నారు. దేనికోసం అనే విషయాన్ని చూస్తుంటే ఒక భాగాన్ని మాత్రమే కాదు, నేను తర్వాత ఎలాగ వక్రీకరిస్తారు, ఏ వచనాలు వక్రీకరిస్తారు, వాటన్నిటినీ కూడా మనం రాబో తరగతులలో మనం గమనిద్దాం.
వారు వాక్యాన్ని వక్రీకరిస్తారు. అందుకే తీతు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 10-11 వచనాల్లో అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, వారు నేర్చుకోకపోవడం చేత వారి బోధింపకూడని విషయాలు బోధిస్తూ ఉంటారు. వాళ్ళ నోళ్లను మూయించమని ఆ యొక్క పౌలు చాలా ఖచ్చితంగా చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇలాంటి బోధకుల యొక్క నోళ్లను మూయించాలి అనంటే, వాళ్ళు వక్రీకరిస్తున్న బోధకులను నోళ్లు మూయించాలి అనంటే, మొట్టమొదట విశ్వాసులకు దేవుని వాక్యాన్ని గురించిన సరి అయిన అవగాహన లేకుండా, వారికి సరిగ్గా తెలియకపోతే ఆ విశ్లేషణము అధ్యయనము చేయకుండా, దేవుని వాక్యము యొక్క జ్ఞానము తెలియకుండా, ఖచ్చితమైన బైబిల్ ఆ యొక్క భాష్యము తెలియకపోతే, ఇంటర్ప్రిటేషన్ తెలియకపోతే వారి నోళ్లను ఎంత మాత్రం కూడా మోయించలేం. గనక ఈ విషయాలు మనం గమనిస్తూ వచ్చాం. మార్టిన్ లూథర్ చెప్పిన రీతిగా ప్రతి విశ్వాసి కూడా బైబిల్ని అధ్యయనం చేసే సామర్థ్యత ఉంది. ఆ సామర్థ్యత ఉంది అని నేను చెప్తూ ఉన్నా, అందరికీ సామర్థ్యత ఉంది. అయితే వారు దేవుని వాక్యాన్ని గురించి అధ్యయనం చేయడంలో చాలా సీరియస్గా లేకపోతే తీవ్రంగా పట్టించాల్సిన అవసరత ఉంది, శ్రమించాల్సిన అవసరత ఉంది. ఈ రోజున ఏదో ఈజీ చైర్లో కూర్చుని దేవుని వాక్యం మాకంతా తెలిసిపోతుంది అని అనుకుంటే అది పెద్ద భ్రమలోనే ఉంటూ ఉన్నారు అనే విషయాన్ని గమనించాలి. కనుక బోధింపబడడం అనేది చాలా అవసరం. నేను కూడా ఈ యొక్క కోర్స్ అంతా కూడా నేను కొడైకెనాల్లో ఇమ్మాన్యుయల్ బైబిల్ సెంటర్ అని, ఆ సెంటర్లో డాక్టర్ డిఎస్ స్పర్జన్ గారు నడిపించిన ఆ స్థలానికి వెళ్ళి, డాలస్ థియాలజికల్ సెమినరీ నుంచి వచ్చిన బైబిల్ ప్రొఫెసర్స్ డాక్టర్ జేమ్స్ ఈ ఆల్బన్ గారు నాకు ఈ యొక్క బైబిల్ ఇంటర్ప్రిటేషన్ చెప్పడం జరిగింది. ఇది చెప్పిన గత 25 సంవత్సరాలకు పైగానే వీటి మీద అధ్యయనం చేస్తూనే ఉన్నా. ఈరోజు కూడా ఇంకా అధ్యయనం చేస్తూనే ఉన్నాను. బైబిల్ ఆ రోజు వారు నేర్పించిన ఆ ప్రిన్సిపల్స్ని తీసుకుని వాటి మీదనే ఇంకా నేను స్టడీ చేస్తూ ఉన్నా. ఆదివారం దేవుని వాక్యాన్ని నేర్చుకుని వచ్చిన తర్వాత, ఆదివారం దేవుని వాక్యం చెప్పాలంటే, పుల్పిట్ ఎక్కాలంటే చాలా భయం వేసేది. కానీ అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా ఆ భయం నన్ను వేధిస్తూనే ఉంది. నేను చెప్పేది ఎంతవరకు దేవుని వాక్యానుసారంగా ఉంది, ఇది అనేక మంది దైవజనులు ఏకీభవిస్తున్నారా లేదా అనే విషయాన్ని గురించి పదే సార్లు ఆలోచిస్తూ వాటి మీద అధ్యయనం చేయడం అనేది చేస్తూనే ఉన్నా. ఈరోజు వరకు కూడా ప్రతి వాక్య భాగాన్ని అధ్యయనం చేసి, వాక్యంలో ఉన్న విషయాన్ని గురించి మనం నేర్చుకోవాలి, మనం పట్టించాలనే మనసుతోనే వాటిని మీకు కూడా అలాంటి మనసు కలిగి అధ్యయనం చేయాలనే విషయాన్నే నేను మీకు తెలియచేస్తూ ఉన్నా. ఆదివారం ప్రసంగం చేసేసిన తర్వాత వెంటనే వచ్చేవారు ఏం చెప్పాలి, ఏంటి నేను స్టడీ చేయాలి అనే విషయంతోనే నేను ఆలోచన ప్రారంభిస్తాను, ప్రార్థన చేస్తూ ఉంటా. ఈ విషయాన్ని ఎందుకు చెప్తూ ఉన్నాను, ప్రజలను అందుకే యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో మీలో అనేకులు బోధకులు కాకుడి అని చెప్పాడు. బోధకులైన వారికి మరీ కఠినమైన తీర్పు అని అన్నాడు. కనుక బోధకులు వారు ఎంత ప్రమాదకారులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుచేత ఒక్క బోధకుడు తప్పు చేస్తే వారు ఓడనంతటినీ కూడా తిప్పేవచ్చు. ఒక చిన్న అగ్ని ఆ నాలుక అడవినంతటినీ తగలబెట్టేసినట్లు సంఘమునంతటినీ కూడా రాంగ్ డాక్ట్రిన్లో తగలబెట్టేవచ్చు. అందుచేత అక్కడ చెప్తున్న విషయాన్ని నాలుక, చుక్కాని, ఆ తర్వాత అగ్ని అవన్నీ కూడా మాట్లాడుతూ వచ్చాడు. గుర్రానికి కళ్ళము అనే విషయాన్ని. కనుక ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నాడు అనంటే, సంఘమును నడిపించే విధానం అనేది ఒక సేవకుడు,
పాస్టరు వారు చేయాల్సిన గొప్ప బాధ్యత వారి మీద ఉంది. ఆ బాధ్యత ఉంది కనుకనే మనం ఎంతో ప్రయాసపడవలసిన అవసరత ఉంది. ఇది మనం గత వారాల్లో నేర్చుకున్న పాఠాలు. ఇది 4 కారణాలు ఇంతవరకు మనం చూడడం జరిగింది. ఈ రోజున 5వ కారణాన్ని గురించి మనం వెళ్దాం. 5వ కారణం, ఈ ప్రపంచంలో బైబిల్ని ఉపయోగించే 5వ కారణం చదువుతూ ఉన్న, ఈ ప్రపంచంలో బైబిల్ను ఉపయోగించే మత బోధకులతో నిండి ఉంది అని చెప్పాను. మత బోధకులతో నిండి ఉన్నది, కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఖచ్చితంగా వివరించడం లేదా ఎలాగ చేయాలో వారికి తెలుసు, ఎలాగ భాష్యం చేయాలో తెలుసు అనేది. అంటే ఈ రోజున మత బోధకులతో నింపబడింది. మనం చూస్తూ ఉన్నాం, మనం ఉదయం నుంచి సాయంకాలం వరకు టీవీస్లో లేకపోతే ఆ యొక్క చర్చెస్లో బోధ జరుగుతూనే ఉంది. ఎన్ని బోధకులతో నింపబడింది అసలు ఇది ఈ యొక్క విషయాన్ని. కానీ దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా ఆ యొక్క బైబిల్ ఇంటర్ప్రిటేషన్ అనేది, యాక్యురేట్ అనేది, ఖచ్చితమైన బైబిల్ వివరణ అనేది చేయడం కొంతమందికే తెలుసు అనే విషయాన్ని, ఇది ముమ్మాటికి సత్యం. చాలామందికి దేవుని వాక్యాన్ని వివరించడం ఎలాగో వారికి తెలియదు. ఇది చాలా చాలా విచారకరమైన విషయం. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. మనం ఏం చెప్తూ ఉన్నాడో ఆ మాటలు నేను మీకు చదివి వినిపిస్తూ ఉన్నాను. తిమోతికి రాసిన పత్రికలోనికి మనం వెళ్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, నాతో కూడా దయచేసి బైబిల్ తీసి చూడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. తీతు రాసిన పత్రికలోనికి మనం వెళ్దాం. 4వ అధ్యాయము 1-2 వచనాలను నేను చదువుతూ ఉన్నాను. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా అని అన్నాడు. నేను ఆనబెట్టి చెప్పినదేమనగా అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం, ఏమని చెప్తూ ఉన్నాడు? ఆదేశిస్తూ ఉన్నాడు, ఆనబెట్టి చెప్తూ ఉన్నాడు. ఆ మాటలు ఆ యొక్క తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టుచున్నదేమనగా వాక్యమును. ఆ మాటలు చూడండి, వాక్యమును ప్రకటించుము. ఏం చేయాలో చెప్పుకుంటూ వచ్చాడు పౌలు. ఆ తిమోతికి ఇచ్చిన ఆదేశము, ఆ ఆదేశం ఎటువంటి ఆదేశం ఇచ్చాడో మనం చూస్తున్నాం. ఆ ఆదేశంలో ఏం కనబడుతుంది అనంటే, దేవుని యొక్క వాక్యంలో వాక్యమును ప్రకటించుము అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రోజున చర్చిలో ఏం ప్రకటిస్తున్నారో అది మీరే ఎరుగుదురు. ఏం ప్రకటిస్తున్నారో, ఏమి ప్రకటించబడుతున్నదో అది మీరే ఎరుగుదురు. నేను విమర్శించడానికి కాదు. మనం దేవుని వాక్యంలో ఆ యొక్క తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడను ఆయన రాజ్యము తోడు నేను ఆడబెట్టుచున్నదేమనగా వాక్యమును ప్రకటించుము. సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుము, బుద్ధి చెప్పుము అని చెప్పుకుంటూ వచ్చాడు. ఏం చేయాలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ డాక్టర్ హార్డన్ రాబిన్సన్ అనేది ఆయన చాలా అద్భుతమైన ప్రసంగాలు చేశారు. ఆయన ప్రసంగాలు ఎన్నో ఉన్నాయి. డాక్టర్ ఆ యొక్క స్పర్జన్ గారు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క స్పర్జన్ గారు ప్రసంగాలు ఎన్నో ఉన్నాయి. అసలు ఎన్నో ప్రసంగాలు మనం వింటూనే ఉంటాం.
కానీ ఆ ప్రసంగాలలో ఏ రీతిగా వారు ప్రసంగం చేశారు, ఏ విధంగా వారు కమ్యూనికేట్ చేశారు అనే విషయాన్ని గురించి మనం చాలా జాగ్రత్తగానే ఆలోచన చేయాలి. నేను బైబిల్ కాలేజ్లో చదువుతూ ఉన్నప్పుడు ఈ సర్మన్ ప్రిపరేషన్ అనేది, ఇక సర్మన్ ప్రిపరేషన్ గురించి చెప్తూ ఉన్నప్పుడు నాకు బాగా ఆ యొక్క హత్తుకున్న విషయాలు ఏంటంటే, ఆ యొక్క చార్ల్స్ స్పర్జన్ గారు బోధ చేసింది, ఆయన పేరు ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అని అంటారు. ఆ ప్రిన్స్ ఆఫ్ ప్రీచరు ఏ విధంగా ఎక్స్పోజ్ చేయగలిగాడు, ఏ విధంగా దేవుని వాక్యాన్ని చెప్పగలిగాడు అనే విషయాన్ని ఈ రోజున చాలామంది ఆ మెసేజెస్ విన్నప్పుడు మీకును అర్థమవుతుంది. కానీ ఈ రోజున కొంతమంది చర్చికి వెళ్తారు, చాలామంది దేవుని వాక్య సందేశాలు వినడానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత బయటికి వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా మాట్లాడేశాడు, దేవుడు బలముగా మాట్లాడేశాడు, దేవుడు ఆత్మ కదిలింపు జరిగిపోయింది అని చాలా ఉద్రేకాలతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని ఒక్క ప్రశ్న అడగండి, ఏమయ్యా మీరు చర్చి ఆరాధనకు వెళ్ళారు, ఆ బోధకుడు ఏం చెప్పాడు అనే విషయాన్ని అడగండి. వాళ్ళు ఆ విధంగా అడగగానే ఆ వ్యక్తులు చర్చికి వెళ్ళిన వ్యక్తులు ఏం చెప్తారో ఒకసారి వినాలని నేను మనవి చేస్తూ ఉన్నా. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఫీల్ అయిపోయాం అనుభూతులు చెప్తూ ఉంటారు. కానీ వారు సేవకుడు చెప్పింది ఏమన్నా వాక్యం చెప్పాడా? వాడు ఆ చెప్పిన సేవకుని యొక్క ఆ బోధలో ఆ టెక్స్ట్లో నిలబడి దేవుని వాక్యాన్ని ఏమన్నా చెప్పాడా అని మీరు అడగండి. అడిగితే అప్పుడు మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏం చెప్పేది అనేది. ఈ రోజున ప్రియమైన వారడా చాలామంది బైబిల్ చదువుతారు, కానీ బైబిల్లో ఆ భాగాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికెక్కడికో తిరిగి ప్రసంగం చేసుకుంటూ వెళ్ళిపోతారు. ప్రజలకు ఏం చెప్పారో అనే విషయానికి వచ్చినప్పటికల్లా విశ్వాసులను అడిగితే వాళ్ళు చెప్పే జవాబు ఏంటంటే, ఏదో చెప్పాడండి, కథలు మాత్రమే జ్ఞాపకం ఉన్నాయి, వాక్యం మాత్రం ఏమీ చెప్పలేదండి అని చెప్తారు. ఈ రోజున ప్రియమైన వారడా ఇది పరిస్థితి. నిజంగా ఏం జరుగుతుంది, చాలామంది బోధకులు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే వారికి బైబిల్ గురించిన అవగాహన లేదు. వారు తీవ్రంగా శ్రమించి జాగ్రత్తగా బైబిల్ అధ్యయనం చేయడమే వారికి తెలియదు. చాలామంది సేవకులు చాలా ప్రసిద్ధిగా చేశారు, వారి వక్తలైపోయారు. వారు ఏం వక్తలైపోయారు అనంటే వారు స్టోరీ టెల్లింగ్లో వక్తలైపోయారు. వారు కథ వెంబడి కథలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుని వాక్యం ఏం చెప్పబడింది? పౌలు తిమోతికి ఇచ్చిన గొప్ప ఆనబెట్టి ఆదేశించి చెప్పిన మాటలేంటంటే వాక్యమును ప్రకటించుము అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రోజున వాక్యాన్ని విడిచిపెట్టేశాం. చాలామంది ఈ నేడు సేవకులు అందరూ కూడా దేని మీద కాన్సన్ట్రేషన్ అయిపోయింది, వాళ్ళు పుల్పీట్ మీదకి వచ్చేసి దేవుడే మాకు సందేశం ఇస్తాడండి, మేము సందేశాన్ని చెప్పేస్తాం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వారు బైబిల్ని చదవరు, వారు బైబిల్ అధ్యయనం కూడా చేయరు. కొన్నిసార్లు పుల్పిట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కింద కూర్చుని ఆ సేవకులను ఒక్కసారి గమనిస్తే అక్కడ బైబిల్ తీసి చదవడం ప్రారంభిస్తారు కొంతమంది. అంటే ఆ సేవకులు కనీసం సిద్ధపడి రాలేదు అని అర్థమవుతుంది. వాక్యాన్ని ఏం ప్రకటిస్తారో వారు చేసిందంతా కూడా ఏమంటారంటే పులిపీటి మీదకి వెళ్ళి ఈసారి నాకు సమయమే లేకుండా పోయింది అని అంటుంటారు. చాలామంది సేవకులు బైబిల్ అధ్యయనం చేయడం కన్నా బైబిల్ స్టడీ చేసి పరిశోధించి వాటి మీద మనసు నిలిపి వాటిని విశ్లేషించడానికి ప్రయత్నం ఎంత మాత్రం కూడా చేయరు.
వారికి ఏమైపోయింది? సేవకులు కంటే హౌస్ విజిటింగ్ ఎక్కువ అయిపోయింది. గృహ దర్శించడం ఎక్కువ అయిపోయింది. వారు ప్రయాణాలు చేయడం ఎక్కువ అయిపోయింది. వారు ప్రణాళికలు వేయడం ఎక్కువ అయిపోయింది. వారు ఏదో ఆర్గనైజ్ చేయడం ఎక్కువ అయిపోయింది. దీని మీద ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తడం ప్రారంభిస్తారు. కానీ దేవుని వాక్యం చదవాలి, అధ్యయనం చేయాలి, పఠించాలి, ప్రయాస పడాలి అనే విషయాన్ని ఎంత మాత్రం కూడా ఉండడం లేదు. ఈ రోజున సేవకులు నేర్చుకోవలసిన బోధ ఏంటి? ఈరోజు విశ్వాసులు చెప్పవలసింది, సేవకులకి చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా మీరు ఇవి ముఖ్యం కాదయ్యా, ఇవన్నీ హౌస్ విజిటింగు, ప్రయాణాలు, వెళ్ళడం, ప్రణాళికలు, ఆర్గనైజేషన్స్, మీటింగ్స్ ప్రాముఖ్యం కాదు. దేవుని వాక్యాన్ని చదవడం చాలా ప్రాముఖ్యము. మీరు దేవుని వాక్యాన్ని చదివి మాకు చెప్పండి అని చెప్పే విశ్వాసులు కనబడ్డంలా. పాస్టర్ గారు ఏదో చెప్తూ ఉంటారు, మాకెందుకులే వినేసి వచ్చేద్దామని అనుకుంటూ ఉన్నారు తప్ప, ఈ రోజున సరి అయిన వాక్యము బోధన అరుదైపోయింది అనే విషయాన్ని చెప్పక మరి తప్పడం లేదు. ప్రారంభంలో ఆదిమ సంఘంలో జరిగిన విషయాన్ని గురించి నేను మీకు గుర్తు చేయాలని నేను ఆశిస్తూ ఉన్నా. మీరు నాతో కూడా కలిసి బైబిల్ని తీసి చూడండి. అపోస్తల కార్యానికి వెళ్దాం. శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది. శిష్యుల సంఖ్య అధికమవుతూనే ఉంది. ఆ మాటలు మీరు గమనించినప్పుడు 6వ అధ్యాయం 1వ వచనానికి వెళ్తే, ఆ దినాలలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనే మాటను మనం చూస్తున్నాం. శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనే మాట. ఆ మాటలు ఎలాగ రాయబడింది? అనుదిన పరిచర్యలో తమలోని విధ్వరాలను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీక్ భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. ఏమి జరిగిందో చూస్తున్నాం. ఆ సంఘంలో జరిగిన శిష్యుల సంఖ్య బాగా విస్తరిస్తూ వచ్చింది. ఇక వాళ్ళు చెప్పిన విషయం ఏంటో చూడండి. ఆదిమ సంఘం వారు చెప్పిన విషయాన్ని గురించి ఒక్కసారి ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. 6వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతూ ఉన్నాను చూడండి. అపోస్తుల కార్యంలో వారు చెప్పిన విషయాన్ని మొట్టమొదటి 2వ వచనం చదువుదాం. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటమాని, మేము దేవుని వాక్యాన్ని బోధిస్తాం. బైబిల్ చెప్తుంది వాక్యమును ప్రకటించమని చెప్పాడు. వాక్యాన్ని మాత్రమే ప్రకటిస్తాం. ఇవి కావు, ఆర్గనైజేషన్స్ కావు, ఈ యొక్క నిర్వహించడం కాదు, సందర్శించడం కాదు, ప్రయాణాలు చేయడం కాదు, ప్రణాళికలు వేయడం కాదు. సమయాన్ని దేనికోసం వెచ్చించాలో దానికోసం ఎంత మాత్రం కూడా వెచ్చించడం లేదు. బైబిల్ అధ్యయనం చేయడంలో వెచ్చించవలసిన సమయాన్ని వెచ్చించడం లేదు. అందుకే వాళ్ళు ఎంత స్పష్టంగా చెప్పారు. వాళ్ళు ఏమన్నారు? దేవుని వాక్యమును బోధించటం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. 2వ వచనంలో ఆ మాటలు చదివాను. అందుకే వాళ్ళు ఏం చెప్పారు? 4వ వచనంలో చెప్పారు, మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక ఉందుము. ఏం చేస్తామని చెప్పారు? మేము వాక్య పరిచర్యలో ప్రార్థనలోనే ఉంటాం. ఇవి కావు ప్రాముఖ్యం. ఈ రోజున సంఘాలలో ఏది ప్రాముఖ్యమైపోయింది విశ్వాసులకు కూడా అర్థం కావడంలా. మా ఇంటికి సందర్శించలేదు, మా దగ్గరికి రాలేదు అని అనుకుంటున్నారు. ఆదివారం వచ్చినప్పుడు కల్లా పొట్టుతో సంఘాన్ని పోషిస్తే విశ్వాసులు బలంగా ఉండరు. వాక్యము చేత పోషింపబడాలి. అందుకే ఇక్కడ మీరు గమనించాలని మనం చేస్తున్న దేవుని వాక్యమును బోధించడం నిర్లక్ష్యం అయిపోయింది. అందుచేతనే వారు పఠన చేయడం లేదు, అధ్యయనం చేయడం లేదు. కనుక వారు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని పుల్పిట్ మీద బోధించడం లేదు. మరొక ఉదాహరణ కూడా బైబిల్లో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయానికి రండి. 21వ అధ్యాయంలో 15వ వచనం నుంచి 17 వరకు ఉన్న వచన భాగంలో ఉన్న విషయాలు, యేసుక్రీస్తు ఆయన పునరుత్థానుడైన తర్వాత
ఆయన తిబెరియా సముద్ర తీరమున అపోస్తులను ఆ యొక్క వారి శిష్యులను అపోస్తులను కలవడం జరిగింది. ఆ కలిసినప్పుడు వారితో మాట్లాడారు. వారు రాత్రంతా ప్రయాసపడ్డారు, వారు చేపలు పట్టలేదు. కానీ యేసు ప్రభు వారు మీరు కుడి ప్రక్కన వల వేయమని చెప్పిన తర్వాత వారు వల వేశారు. వారు ఎంత పెద్ద చేపలు పడ్డాయో ఆ మాటలన్నీ వివరణ ఉంది. ఆ తర్వాత వారు భోజనము చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యంలో 15వ వచనంలో వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు ప్రభు వారు చెప్పిన విషయాన్ని చూడండి. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అని అన్నాడు. నన్ను ప్రేమించుచున్నావా అని చెప్పినప్పుడు ఒక బాధ్యతను అప్పగించాడు. ఆ బాధ్యత ఏంటి అనంటే, టెండ్ మై షీప్ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఫీడ్ మై షీప్ అనే విషయాన్ని చెప్పాడు. నా గొర్రెలను మేపుము. దేంతో ఒక బాధ్యత ఇచ్చాడు. మందను దేవుని వాక్యము చేత మేపడం, పౌష్టిక ఆహారముతో మేపడం అనేది కావాలి. ఈ రోజున దేవుని వాక్యము దేని చేత సంఘాన్ని మేపాలో ఆ విషయాన్ని గురించి చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. టెండ్ మై షీప్, ఫీడ్ మై షీప్ అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. నా యొక్క గొర్రెలను మేపుము, గొర్రెలను మేపుము. బాధ్యత ఏమిచ్చాడు? నిజంగా నువ్వు దేవుని సేవకుడు, దేవుణ్ణి ప్రేమించేవాడికి ఇచ్చే బాధ్యత ఏంటంటే, ఈరోజు దేవుణ్ణి ప్రేమించడం లేదో వారు సేవకులే కూర్చొని ఆలోచించుకోవాలి. సేవకులు చేయాల్సిన దేవుని ప్రేమిస్తే వారు చేయాల్సిన బాధ్యత చాలా స్పష్టంగా చెప్పబడింది. నా గొర్రెలను మేపుము అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత వచనాలలో మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకేమన్నాడు? 15వ ఆ మాటలో 16వ వచనంలో చివరి భాగంలో నా గొర్రెలను కాయుము అని అన్నాడు. ఆ తర్వాత 17వ వచనంలో నా గొర్రెలను మేపుము అని చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ మాటలు మనం గమనిస్తున్నాడు. 15వ వచనంలో నా గొర్రె పిల్లలను అని చెప్పుకుంటూ వచ్చాడు. 17వ వచనంలో నా గొర్రెలను మేపుము అనే విషయాన్ని చెప్పాడు. అంటే అక్కడ ఎలాంటి గొర్రె పిల్లలు, గొర్రెలు అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే పెద్దవాళ్ళకు కానీ చిన్నవాళ్ళకి కానీ కావాల్సింది వాక్యము, విశ్వాసులకు కావాల్సింది వాక్యము. ఈ రెండు సమూహాలు ఉన్నాయి. వాళ్ళకి ఏం కావాలి అనంటే సాలిడ్ ఫీడింగ్ కావాలి. వారికి సరి అయిన ఆహారము అవసరము. అది వారికి అవసరం. పేతురుకు చెప్పిన విషయాన్ని ఏమన్నాడంటే, ఫీడ్ మై, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను మేపుము. ఈ రోజున పేతురుకు చెప్పింది నా గొర్రెలకు వినోదమును పంచిపెట్టు అని చెప్పలా, నా గొర్రెలను మేపుము అని చెప్పాడు. ఈ రోజున ఏం బోధిస్తూ ఉన్నాం? ఈ రోజున చర్చ్ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. చర్చ్ ఒక బిజినెస్ అయిపోయింది. ఈరోజు బిజినెస్ కాదు, దేవుని వాక్యంలో పెంచాల్సింది, దేవుని వాక్యంలో గొర్రెలు ఎదగాల్సింది, పెరగవలసి ఉంటే వారు ఎప్పుడైతే మంద బలంగా స్థిరముగా ఉండడానికి బోధించాలి. ఏదో వినోదం పంచిపెట్టడం కాదు, ఏదో కథలు చెప్పడం కాదు, ఏదో సిద్ధాంతాలు బోధించడం కాదు. మందను మేపడం, వాక్యము చేత మేపడం. ఇది స్పష్టంగా పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఒక క్రమబద్ధమైన ఆ యొక్క పుస్తకం అధ్యయనం చేయడం కానీ, ప్రసంగం చేయడం కానీ ఈ రోజున పుల్పిట్ మీద అరుదైపోయింది. దేవుని వాక్యాన్ని పాత నిబంధన, క్రొత్త నిబంధనలోంచి బోధన అరుదైపోయింది.
వాక్యానికి చర్చిలో వాక్యానికి ప్రాధాన్యత లేకుండా పోయింది. వారికి ఏ రీతిగా అయిపోయిందో ఒకసారి గమనించాలని మనం చేస్తున్నా. చర్చిలో విశ్వాసులకు పౌష్టిక ఆహారము లోపమైపోయింది. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం మన చర్చిలో పాత నిబంధనలో నుంచి ఎన్నిసార్లు మాట్లాడారు. ఒకవేళ మాట్లాడితే పాత నిబంధనలో నుంచి అబ్రహాం యొక్క వృత్తాంతం, నోవా వృత్తాంతం, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే పిలుపు, యోష్వా విజయము, న్యాయాధిపతుల్లో సంసోను, గిద్యోను, ఇలాగ కొన్ని విషయాలు అక్కడక్కడున్న పాత్రలు మాట్లాడవచ్చు. కానీ బైబిల్లో పాత నిబంధనలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు ఈ రోజున వారికి విశ్వాసులకు పరిచయం లేకుండానే పోయింది. ఈ రోజున వారికి పాత నిబంధనలో ఈ పుస్తకం ఉన్నది అనేది కూడా గుర్తుకు రావడం లేదు. బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో పాత నిబంధనలో కొన్ని పుస్తకాలు విశ్వాసులకు తెలియడమే లేదు. ఎందుకు తెలియడం లేదు అనంటే సేవకుడు పాత నిబంధనలో నుంచి దేవుని వాక్యాన్ని బోధించడం లేదు. మైకిల్ హెజర్ అనే వ్యక్తి రాసిన విషయాన్ని గురించి ఇది నాకు నా హృదయానికి చాలా తాకింది. నేను వెంటనే ఏం చేయాలి అనే విషయాన్ని గురించి నేను ఒక పెద్ద ఆలోచనలో పడిపోయాను. పాత నిబంధన యొక్క అజ్ఞానము ఒక తీవ్రమైన సమస్య. దానిని హెర్మోనెటికల్గా భాష్యముగా నేరమనే పిలుస్తాను అని చెప్పాడు. ప్రియమైన వారడా, ఏ విధంగా చెప్పాడు? పాత నిబంధనలు మనం నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద నేరమే. అందుకే బైబిల్ కాలేజ్లో చిన్న ప్రవక్తలు అని వరుసగా బోధిస్తూ వచ్చాను. ఒక్కొక్క ప్రవక్త చిన్న ప్రవక్తలను గురించి బోధిస్తూ వచ్చాను. ఎందుకంటే పాత నిబంధన క్రొత్త నిబంధన రెండు కూడా దేవుని లేఖనాలే. దేవుని లేఖనాలను సరి అయిన రీతిగా విడమర్చి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. మంద చర్చికి వెళ్తూ ఉన్నప్పుడు వారు దేవుని వాక్యం చేత పోషింపబడాలని ఆశతోనే విశ్వాసులు వెళ్ళాలి. వారు అటువంటి నిరీక్షణతోనే వేచి ఉండాలి కూడా. విచారకర విషయం ఏంటంటే చాలామంది చర్చిలకి వెళ్తూ ఉన్నారు, చర్చిలో దేవుని వాక్యం నిర్లక్ష్యం చేయబడుతూ ఉంది. వారు దీన్ని గుర్తించడం లేదు, విశ్వాసులు గుర్తించడం లేదు. ఏదో చెప్పారులే అని అనుకుంటూ ఉన్నాం. వాళ్ళు దేవుని వాక్యాన్ని గుర్తించడం లేదు, తెలియడం లేదు. బోధకుడు ఏదో ప్రసంగం చేస్తున్నాడు, ఆ ప్రసంగం ఏం చెప్తున్నాడో విశ్వాసులకు అర్థం కాని పరిస్థితిలోనే ఉంది. దేవుని వాక్యం చర్చిలో నిర్లక్ష్యం చేయబడింది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసామో సంఘం అధికారాన్ని కోల్పోయింది. దేవుని అధికారాన్ని కోల్పోయినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని కూడా కోల్పోతారు. సంఘం దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు ఎదుగుదల కోల్పోయాం, అధికారాన్ని కోల్పోయాం, ఆశీర్వాదాల్ని కూడా కోల్పోయాం. ఈ రోజున దేవుని వాక్యం ప్రజలలోనికి తీసుకుని వెళ్ళవలసిన అవసరత ఉందనే విషయాన్ని నేను ఈ కారణం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. 5వ కారణం ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటించము. ఈ రోజున ఎందుకు ప్రకటించడం లేదు అనంటే దేవుని వాక్యం మీద వారు నిలపడం లేదు. దేని మీద నిలుపుతూ ఉన్నారు? వారి సంఘంలో ప్రోగ్రామ్స్, యూత్ ప్రోగ్రామ్స్, చిల్డ్రన్స్ ప్రోగ్రామ్, ఉమెన్స్ ప్రోగ్రామ్, ఇంకా ఏమనాలి, మ్యూజిక్ ప్రోగ్రామ్స్, ఇంకా సోషల్ గ్యాదరింగ్స్, ఏవో క్యాంప్స్ పెట్టడం ప్రారంభించారు. బ్యాండ్, సామాజికంగా ఎక్కువగా కార్యక్రమాల మీద శ్రద్ధ నిలిపారు. కానీ
వారి దేవుని వాక్యం మీద నిలపకపోవడం చేత సేవకులు వాక్య మార్గంలో నుంచి తొలగిపోయారు. వివరించడం, దేవుని వాక్యాన్ని వారు అధ్యయనం చేసి వివరించడం లేదు. కాబట్టి ఈరోజు సంఘాలన్నీ కూడా వినోద ప్రాంతాలుగా అయిపోయి, ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ చాలా చక్కని మ్యూజిక్ పాటలు ఉంటాయి అని అంటున్నాం. మ్యూజిక్ కాదు వెళ్ళేది, దేవుని వాక్యాన్ని వెళ్ళి వినాల్సింది పోయింది. ఈ రోజున ఆ చర్చికి ఎందుకు వెళ్తున్నావు అనంటే మానసిక శాస్త్రం రీతిగానే మానసికంగా బోధించడానికి ప్రయత్నం చేస్తారు. నీకు ఈ సమస్య ఉందా, ఈ సమస్య ఉందా, ఈ రోగం ఉందా, ఈ జబ్బు ఉందా, ఆ జబ్బు ఉందా అని చెప్పేసి వాళ్ళకి ఏమని చెప్తున్నారంటే వారిని మానసికమైన రోగులుగా చేసి మానసిక రీతిగా బోధ చేయడం ప్రారంభించారు. అందుచేత ఈరోజు వ్యర్థమైన తత్వాలైపోయి, మతపరమైన బోధలైపోయి, లోక సంబంధమైన ఆలోచనలు అయిపోయి, ఈరోజు సైంటిఫిక్ థీరీస్ అయిపోయి. ఏమంటారంటే సైంటిఫిక్ థీరీస్ ఉపన్యాసాలు చెప్పడం ప్రారంభించారు. బైబిల్ చెప్పడం మానేశారు. ఈ రోజున సైంటిఫిక్ థీరీస్ చెప్పడం ప్రారంభించారు. ప్రియమైన వారు, ఎంత విచారకరమైన విషయం. ఇవి ఎక్కువ అయిపోయాయి చర్చిలో. దేవుని ప్రజలు ఏమి అధ్యయనం చేయాలి, ఏమి నేర్చుకోవాలి, ఏమి అర్థం చేసుకోవాలి, ఆ విషయాలు పూర్తిగా సేవకులు విస్మరించారు అని చెప్పాలి. అందుచేత ఈ రోజున చర్చికి వెళ్తూ ఉంటే బోధకులు ఏమి బోధిస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు, కూర్చున్న వారికి అంతకంటే తెలియదు. ఎంత అవసరత ఉంది అనే విషయాన్ని ఈ యొక్క క్లాసెస్లో కొంతమంది సేవకులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి చెప్పొచ్చే మనవేంటంటే, దయచేసి యేసు ప్రభువు వారు చెప్పిన మాటలను, నా గొర్రెలను మేపుము అని అన్నాడు. పౌలు తనకి వాక్యాన్ని చెప్పాడు, వాక్యమును ప్రకటించుము అని చెప్పుకుంటూ వచ్చాడు. అపోస్తులు తీర్మానం చేసుకున్నారు, వాక్యమును బోధించటం మాని అనేది. ఈ రోజున దేవుని ప్రజల మీద సాతానుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఆ యుద్ధంలో మనం సాతానుతో యుద్ధం చేయాలంటే దేవుని వాక్య సత్యాన్ని మనం అజ్ఞానులుగా ఉండవద్దు దయచేసి. చాలామంది దేవుని వాక్యం యొక్క అజ్ఞానంలో ఉంటే నిజంగా మనం సరి అయిన ఆధ్యాత్మికంగా ఎదగలేము అసలు. అందుకే మీరు సర్వాంగ కవచంలో ఇవ్వబడిన ఆయుధం వాక్యమనే ఖడ్గము అని అన్నాడు. వాక్యమనే ఖడ్గము, దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమో ఆ విషయాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. సత్యమనే దట్టి, ఆ మాటలు సమాధానమనే సువార్త జోడు, నిలబడడానికి నిలబడడానికి మనం ఏం చేయాలో చెప్పుకుంటూ వచ్చాడు. 17వ వచనంలో ఆత్మ వాక్యమనే, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము. ఈ రోజున గుర్తించాల్సిందేనంటే దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత చాలా చాలా అవసరం ఉంది. అందుకే ఈ పఠన తీసుకోవడానికి కారణం ఏంటంటే, అలాంటి తప్పుడు బోధకులను గుర్తించి వారి నోర్లను మూయించాలి అనంటే విశ్వాసులకు దేవుని వాక్యం సరి అయిన అవగాహన ఉండాల్సిందే. దేవుని వాక్యం టెక్స్ట్ ఏం చెప్తుందో టెక్స్ట్లో వాళ్ళు ఉంటున్నారా లేదా, సేవకుడు మాట్లాడుతుంది టెక్స్ట్లో నుంచి మాట్లాడుతున్నాడా లేదా అనేది చూడాలి. అలా లేనప్పుడు వారి నోర్లను మూయించవలసిన అవసరత ఉంది. 6వ కారణాన్ని నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. విశ్వాస యొక్క మెచ్యూరిటీ, పరిపక్వత్వం, ఆ యొక్క సంపూర్ణత, విశ్వాసి సంపూర్ణంగా ఆధ్యాత్మికంగా పరిపక్వం కావడానికి, ఎదుగుదల అవ్వడానికి దేవుని వాక్యమే చాలా చాలా ప్రాముఖ్యం. ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని
అవగాహన పైనే వారి పరిపూర్ణత, మెచ్యూరిటీ అండ్ గ్రోత్ అనేది ఆధారపడి ఉంది. ఈరోజు ఇది చాలా ప్రమాదంలో ఉంది. విశ్వాసులు మెచ్యూరిటీలోనికి రావడం లేదు, సంపూర్ణతలోనికి రావడం లేదు, ఎదగడం లేదు. విశ్వాసులు ఎక్కడున్నారంటే అక్కడే ఉన్నారు. వాక్య అవగాహన వారికి లేకుండా పోయింది వారికి. ఎందుకంటే చర్చిలో దేవుని వాక్యాన్ని చెప్పడం లేదు. ఎంతసేపు కూడా నేను చెప్పాను, ఆవు వ్యాసమే కనబడుతూ ఉంది. ఈ రోజున చెప్పిందే చెప్తూ ఉన్నారు, మూలోపదేశాలు చేస్తూనే ఉన్నాం. మారు మనసు మారు మనసు మారు మనసు అనేది, లేకపోతే రక్షణ రక్షణ, ఇవ్వు ఇవ్వు ఇవ్వు, పైగా ఇవే కనబడుతున్నాయి తప్ప దేవుని వాక్యంలో అని పెంచాలనే మనసు లేకపోవడం చేత ఈరోజు చర్చిలో ఉన్న ఆ మెచ్యూరిటీ, ఆ గ్రోత్లో ఎంత ప్రమాదంలో పడిపోయాము గనక ఈరోజు ఈ వాక్య పఠన, ఈ బోధ, ఈ స్టడీ చాలా చాలా అవసరం. గనక విశ్వాసి ఒక పరిపక్వంలోనికి ఎదగాలంటే వాక్యాన్ని గురించిన ఖచ్చితమైన అవగాహనపైనే ఆధారపడి ఉంది. అదే పునాది. ఈ వాక్యమే వారి పరిపక్వానికి, ఎదుగుదలకు దీని మీదనే ఆధారపడి ఉంది. ప్రతి విశ్వాసి లేఖనాలను చాలా జాగ్రత్తగా చదవాలి, ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే వారికి ఆధ్యాత్మికంగా ఎదగాలి అనంటే తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని పఠించాల్సిన అవసరం ఉంది. ఇది నా అభిప్రాయం కాదు. ఇది చాలామంది అనుకోవచ్చు, మీరు అభిప్రాయాలు నా అభిప్రాయం ఏమీ చెప్పడంలే, నా అభిప్రాయం ఏమీ లేదు. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను, చూడండి. పేతురు రాసిన పత్రికలోనికి వెళ్దాం. మొదటి పత్రిక 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. అక్కడ తెలుగు బైబిల్లో మనకంతా అక్కడ 3 వచనాలు కలిసి ఉన్నాయి. ఏమన్నాడు చూడండి, ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను. ఎలాగ చెప్పాడు, మీరు ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అని ప్రారంభించి మీరేమన్నాడు, క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలును అపేక్షించుడి. ఏం అపేక్షించమన్నాడు? వాక్యమనే పాలును. ఆ మాటలు చూడండి, వాక్యమనే పాలును. ఏమి అపేక్షించాలో చెప్పుకుంటూ వచ్చాడు. ఏమి కావాలి? వాక్యమనే పాలు, దేవుని వాక్యమనే స్వచ్ఛమైన దేవుని వాక్యం కావాలి. విశ్వాసి ఎదగాలంటే, విశ్వాసి అభివృద్ధి చెందాలంటే, పరిపక్వంలోనికి రావాలంటే దేవుని వాక్యము అపేక్షించాలి, కోరుకోవాలి. ఆత్మ సంబంధము పాల వలన అని చెప్పాడు. ఈ రోజున స్పిరిచువల్ మెచ్యూరిటీలోనికి రాకపోవడానికి కారణం ఏంటంటే ఆ పాలలో పెంచడం లేదు, ఆ పాలను గురించి చేత పోషింపబడడం లేదు. వాళ్ళు వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగుని. ఎక్కడున్నావు? ఎంతసేపు అక్కడే ఉన్నావు. ఎన్ని సంవత్సరాలు అయిపోతున్నా విశ్వాసిలో ఎదుగుదల కనబడకపోవడానికి కారణం ఏంటంటే వాక్యం అనే పాలను, రక్షణ విషయంలో ఎదగాలి. ఇది ఆ యొక్క సంఘంలో సేవకులు బోధించవలసిన అవసరత ఉంది, పెంచాల్సిన అవసరత ఉంది. ఈ రోజున అవన్నీ పక్కకు పెట్టేశాం. తిమోతికి రాసిన పత్రికలోనికి కూడా వెళ్దాం. 2వ పత్రిక 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదువుతూ ఉన్నాను, చూడండి. దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షణ చేయుటకు నువ్వు ప్రయోజనకరమై ఉన్నది అని చెప్పాడు.
దేనికోసం ఇదంతా కూడా? ఒక వ్యక్తి పరిపూర్ణంగా ఎదగాలి అనంటే విశ్వాసి అన్ని లేఖనాలు, దైవావేశం వలన కలిగిన లేఖనాలు, ఆ లేఖనాలు ఏం చెప్పాడు వాటిని గురించి నువ్వు చెప్పాలి, ఉపదేశించాలి, ఖండించాలి, తప్పుదిద్దాలి. నీతి యందు శిక్షణ, వారికి ఆ యొక్క ట్రైనింగ్ కూడా చెయ్యాలి అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. విశ్వాసులు ఎదగాల్సిన అవసరత ఇది ఒక సవాలు. ప్రతి లేఖనము ఆ యొక్క దైవజనుడు సన్నిధుడై ఆ యొక్క మాటలు సిద్ధపడాల్సిన అవసరత ఉంది. సిద్ధపడి చర్చిలో బోధించాల్సిన అవసరత ఉంది. ఈరోజు బోధనే కనబడ్డంలా, సరి అయిన బోధ కనబడడం లేదు, వాక్యంపై నిలబడడం లేదు, వాక్యాన్ని దాటేస్తూ ఉన్నాం. ఒక వాక్య భాగాన్ని తీసుకుంటే ఆ వాక్య భాగం మీద నిలబడడం లేదు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం. సైంటిఫిక్ థియరీస్ మొదలు పెడతాం, సైకాలజీ మొదలు పెడతాం, లేకపోతే లోక విషయాలు మొదలు పెడతాం. దేవుని వాక్యం మీద నిలబడడం లేదు. ప్రియమైన వారడా, ఎప్పుడైతే దేవుని వాక్యం మీద నిలబడడం లేదో మనం ఒకదాని మీద ఒకటి అమర్చబడి మనం ఎదగాల్సిన అవసరత ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనికి కూడా వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. 1వ అధ్యాయంలో ఈ మాటలు నేను చదువుతూ ఉన్నాను, చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఏమన్నాడు? ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు సకల విధములైన అనుభవ జ్ఞానము, తెలివితోనూ అనుభవ జ్ఞానముతోను అంతకంతకు ఏం కావాలి? మనం ఆ మాటలు ఏమన్నాడు? తెలివితోను వివేచింపగలవారగుటకు, వివేచించాలి, తెలివితోనూ అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు దేవుల్లో ఎదగాల్సిన అవసరత ఉంది. ఎప్పుడు ఎదుగుతాం? నీతి ఫలముతో నిండుకొన్నవారై అని చెప్పాడు. మనం పరిపూర్ణతలోనికి ఎదగాలి, కంప్లీట్ రావాలి. ఇక్కడ మాట్లాడుతుంది పరిపక్వతను గురించి, ఎదుగుదలను గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఈ రోజున చర్చిలో ఏం జరుగుతుంది? వాక్య వివరణ కనబడడం లేదు. చర్చిలో ఏ రీతిగా కనబడుతుందో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం యొక్క ప్రకటన కనబడడం లేదు. దేవుని వాక్యం యొక్క ఆ లేఖనాలను గురించిన బోధ కనబడడం లేదు. ప్రియమైన వారడా, మీరు గమనించాలని మనవి చేస్తున్నాను. ఈ రోజున చర్చిలో జరిగేదంతా కూడా మత కార్యకలాపాలు ఎక్కువైపోయాయి. మత కార్యకలాపాలు ఎక్కువైపోయాయి. వాళ్ళు అదే ఆధ్యాత్మికత అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏ రీతిగా వెళ్ళిపోయారు అనంటే, వారు అనుభూతుల్లోనికి వెళ్ళిపోయారు. వారి జీవితాల్లో ఉద్రేకాలతో వెళ్ళిపోయారు. చర్చిలో వారు ఇమోషన్స్తోనూ వెళ్ళిపోవడంతో వాళ్ళు అదే ఆధ్యాత్మికత అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుని సంతోష పెట్టేది ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడే. ఆ లోతులు కనబడడం లేదు. వాస్తవం ఏంటంటే, మన లేఖన వివరాలు సరిగ్గా ఉంటే ఆధ్యాత్మికత సరిగ్గా ఉంటుంది. ఎందుకు స్పిరిచువాలిటీ సరిగ్గా లేదు అనంటే, దేవుని వాక్యం యొక్క వివరణ సంఘాల్లో సరిగ్గా లేదు. ఎందుకు స్పిరిచువాలిటీ కనబడడం లేదు? చర్చిలో అంతా కూడా వేషధారణ కనబడుతూ ఉంది. అంతా కూడా మోసపు బ్రతుకు కనబడుతుంది. మత కార్యకలాపాలు కనబడుతూ ఉన్నాయి. మన లేఖనాల వివరణ సరిగ్గా లేకుంటే ఆధ్యాత్మికత సరిగ్గా ఉండదు.
మతం పేరున ప్రజలు ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు, తలపెడుతూ ఉన్నారు. అవన్నీ కూడా దేవుని వాక్యానుసారంగా లేదు. దేవుని వాక్యానుసారంగా లేదు. మత కార్యకలాపాల్లోనే వారు ఇమిడ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రియమైన వారడా, ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదో చెప్పడానికి ప్రయత్నం చేయవద్దు. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది చెయ్యాలని నేను మనవి చేస్తున్నాను. ఉద్రేకాలు ఉండవచ్చు, ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు. ఉద్రేకాలు ఉండొచ్చు, ఆధ్యాత్మిక లోతుగా వారికి ఉండదు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, పాలును తీసుకుని వెళ్ళి ఒక స్టవ్ మీద పెడితే అది పొంగుతుంది, కానీ అది తీసి పక్కకు పెడితే అది కిందకి వెళ్ళిపోతుంది, అనగారిపోతుంది. ఈరోజు భక్తి కూడా చర్చిలో ఉన్నంత వరకు ఏం ఉద్రేకం, ఇమోషన్స్ ఫీల్ అయిపోతూ ఉన్నారు. కానీ బయటికి వచ్చిన తర్వాత ఆ ఇమోషన్స్ నిలబడవు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా. ఇమోషన్స్ నిలబడవు. ఇమోషన్స్ ఎంత మాత్రం కూడా నిలబడవు కూడా. ఉద్రేకాలు అన్నీ కూడా అవి సరి అయినవి కావు. వారు ఎన్నెన్నో ఉద్రేకాలు పొందే, దేవుడు ఇలాగ మాట్లాడేశాడు, అలాగ మాట్లాడాడు. నిజంగా ఏం మాట్లాడాడు? లేఖనాల్లో ఉందా? వారు అధ్యయనం లేదు, ఏమీ లేదు. కనుక ప్రియమైన వారడా, అందుకే ఈ అధ్యయనం చాలా చాలా అవసరం అనే విషయాన్ని నేను మీకు తెలియచేయడానికే ఈ పఠనం అనేది చేస్తూ వచ్చాను. కారణం ఏంటంటే, ఈ రోజున విశ్వాసులు ఎవ్వరూ కూడా మోసపోకూడదు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్య అవగాహన సరిగ్గా తెలుసుకోవాలనే ఆశతో. ఎందుకు? దేవుని వాక్యం బైబిల్ ఒక్కటే, బోధ ఒక్కటే అయినప్పుడు ఎందుకు ఇన్ని వివిధ అభిప్రాయాలు వచ్చేసాయి? కారణం ఏంటి అనంటే, దేవుని వాక్యం యొక్క అవసరత. ఈ కారణాలన్నీ కూడా మీకు తెలియచేస్తూ వచ్చాను. అందుచేతనే మనం గమనించాం, ఈ పఠనకు ప్రాధాన్యత ఉంది, ఈ పఠనకు అవసరత ఉందనే కారణాలు కూడా నేను మీకు తెలియచేస్తూ వచ్చాను. కనుక ప్రియమైన వారడా, ఈ రాత్రి సమయంలో మనం 3వ ప్రశ్నకు మనం వెళ్ళాలి. కానీ మన సమయం అయిపోయింది. కానీ ఏమి ప్రశ్న చేస్తూ ఉన్నాను అనంటే, ఈ అధ్యయనం యొక్క లక్ష్యము ఏంటి? గోల్ ఏమిటి? ఈ పఠనకు గోల్ ఏంటి అనే విషయాన్ని గురించి మనం ప్రభు చిత్తమైతే గురువారం సమయంలో క్లాస్లో కలుసుకున్నప్పుడు ఆ విషయాలను గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ రాత్రి సమయంలో మనకి ఇవ్వబడిన సమయం కూడా అయిపోయింది. దాదాపు 1 నిమిషం మాత్రమే ఉంది. కనుక దీన్ని కొనసాగిస్తే ఈ గోల్స్ అనేవి, ఈ లక్ష్యము అనేవి 4 ఉన్నాయి. ఈ లక్షణాల గురించి నెక్స్ట్ క్లాస్లో మనం చదువుతాం. మనం ఎందుకు ఈ పఠన చేస్తున్నాం, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అని మీరు అడగచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కటే ఏంటంటే, ఇది దేవుని మహిమ కొరకు చేస్తూ ఉన్నాం. దేనికోసమో చేయడం లేదు, మనుషులను మెప్పించడానికి ఎంత మాత్రం కూడా చేయడం లేదు. ఇది దేవుని మహిమ కొరకు చేస్తూ ఉన్నాం. ఇది మీరు గుర్తెరగాలని మనం చేస్తున్నా. మనం ఎవరినో విమర్శించడానికి కూర్చోలేదు ఈ స్థలంలో. కానీ మీరు పొరబడకుండా, మీరు తప్పిపోకుండా, మీరు పాడైపోకుండా, విశ్వాస భ్రష్టులు కాకూడదనే ఒకే ఒక తాత్పర్యముతో, ఒకే బోధ, ఒకే మాట, ఒకటే వన్ మీనింగ్, వన్ వర్డ్, వన్ మీనింగ్ అనేది బైబిల్ ఒకటే, టెక్స్ట్ ఒకటే చెప్తుంది. ఆ టెక్స్ట్ ఏం చెప్తుందో రాబో క్లాసెస్లో మనం ఇంకా తీవ్రంగా మనం ఆలోచించి మనం పఠిద్దాం. రండి, తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ పఠన యొక్క అవసరత 6 కారణాలు మేము చూడడం జరిగింది. ఈ పఠనకు ఎంతో ప్రాధాన్యత ఉందనే విషయాన్ని మేము గతంలో ఆ ప్రశ్నకు సమాధానాలు చూస్తూ వచ్చాం. ఈ రోజున 5-6 కారణాలు చూసాం. వాక్యమును ప్రకటించుము అని చెప్పావు. నా గొర్రెలను మేపుము అన్నావు. దేవా, వాక్యము చేత పెంచమని చెప్పావు. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యమనే పాలు అని చెప్పావు. ఈరోజు వాక్యం అనే పాల లేకుండా
ఫిలాసఫీస్ అయిపోయాయి నాయన, థీరీస్ అయిపోయి, సైంటిఫిక్ థీరీస్ అయిపోయి, ఈ రోజున ఆర్గ్యుమెంట్స్ అయిపోయి. చర్చిలో దేవుని వాక్యం యొక్క కొరత ఎంతైనా ఉన్నది. అందుకే మా చర్చిలో ఎదుగుదల కనబడడం లేదు, మా చర్చిలో పరిపక్వత కనబడడం లేదు, మెచ్యూరిటీ కనబడడం లేదు. మీ కృప చూపించండి నాయన. రాబో దినాల్లో ఇంకా తీవ్రంగా, చాలా సీరియస్గానే దేవుని వాక్యాన్ని మేము నేర్చుకునే కృపను మాకివ్వండి. ఎంతమంది అయితే క్లాస్లో జాయిన్ అయ్యారో కడ వరకు ఓపికతో అన్ని క్లాసులకు హాజరయ్యి నేర్చుకొని వారు సంఘాలను పోషించి సంఘాలను దేవుని ఎదుట నిలబెట్టుకునేవారిగా చెయ్యమని, సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Subscribe now and press the bell icon. Never miss an update.